బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే CWMA ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. CWMA ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల జరగాలని పేర్కొన్న సుప్రీంకోర్టు 12 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తుంది. కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. తమిళనాడు కావేరీ జలాలు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే CWMA ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తుంది. CWMA ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల జరగాలని పేర్కొన్న సుప్రీంకోర్టు 12 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తుంది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణలో రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఈ పథకాలకు ప్రభుత్వం ఎత్తివేయాలనేదే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కోర్టులో కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ జరిపిస్తామన్నారు. ఇందులో తప్పు అధికారులదా లేక న్యాయ విభాగానిదా అనేది తేల్చి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్పై బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ SC, ST, BC మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో సభా వ్యవహారాల షెడ్యూల్ను ఖరారు చేశారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మొత్తంగా 9 ఆర్డినెన్సులను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎల్లుండి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. సమయ పరిమితితో సంబంధం లేకుండా అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని బీఎస్సీ నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఎస్సీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో సభా వ్యవహారాల షెడ్యూల్ను ఖరారు చేశారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మొత్తంగా 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎల్లుండి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. సమయ పరిమితితో సంబంధం లేకుండా అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని బీఎస్సీ నిర్ణయించింది. డిఎస్సి 2025పై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. డిఎస్సిని బాధ్యతగా భావించి ఏటా నిర్వహిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. తొలి ఏడాదిలోనే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామని తెలిపారు. డిఎస్సిలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేశామని, టెట్కు 20% వెయిటేజ్ ఇచ్చామని చెప్పారు. స్పోర్ట్స్ కేటగిరీను 29 నుంచి 65కు పెంచామని వివరించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, ప్రశ్నల జంబ్లింగ్తో పారదర్శకంగా డిఎస్సి నిర్వహించామని లోకేష్ పేర్కొన్నారు. డిఎస్సిపై 141 కేసులు వేసినా 141 కేసులు వేసినా కోర్టుల్లో నిలబడలేదని చెబుతూ వైసీపీ నేతలపై మంత్రి ఆరోపించారు. మన ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా అధ్యక్ష, ఇక్కడ విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి. అధ్యక్ష, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు. అధ్యక్ష, 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు. అధ్యక్ష, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. అధ్యక్ష, ఆనాడు ఇప్పుడు సిఆర్డి కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏఐ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం. అధ్యక్ష, అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం. అధ్యక్ష, వాళ్ళు 140 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్
ఏపీ శాసనమండలిలో డిఎస్సి అంశంపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు చెలరేగాయి. డిఎస్సి పోస్టుల భర్తీపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ నినాదాలు చేశారు. గతంలో ఎక్కడా లేని విధంగా డిఎస్సి పోస్టులను అమ్ముకున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నిర్వహించామని తెలిపారు. సభలో విపక్షం తీరు సరిగ్గా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెచ్చితే మనకి వచ్చి తెలుస్తాడు రావు. బాట బాగోవాలి. ఎవరు దత్తమ్మో ఎవడు అంబేద్కర్ ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద జరగాలి. అధ్యక్ష ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు. అధ్యక్ష మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆడిషన్స్లో తనను అవమానించి రిజెక్ట్ చేశారంటూ ఉప్పల్ బాలు సంచలన ఆరోపణ చేశారు. జడ్జిలుగా వ్యవహరించిన నవదీప్, బిందు మాధవిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలు తనను కావాలని రిజెక్ట్ చేశారని ఆరోపించారు. అంతేకాదు తన ఫ్యాన్స్ను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్కు వెళ్ళి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామంటూ తనను ఎగతాళి చేశారని బాలు ఆరోపించారు. తన ఫేమ్, తనకున్న క్రేజ్ను రేటింగ్ కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నవదీప్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే కేసు నమోదు చేస్తానని బాలు హెచ్చరించారు. మరోవైపు ఉప్పల్ బాలుకు సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వారు సమాజానికి ఏం ఉపయోగపడ్డారంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఆడిషన్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆడిషన్స్లో తనను అవమానించి రిజెక్ట్ చేశారంటూ ఉప్పల్ బాలు సంచలన ఆరోపణలు చేశారు. జడ్జీలుగా వ్యవహరించిన నవదీప్, బిందు మాధవిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలు తనను కావాలనే రిజెక్ట్ చేశారని ఆరోపించారు. అంతేకాదు తన ఫ్యాన్స్ను అవమానించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్కు వెళ్లి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ తనను ఎగతాళి చేశారని బాలు ఆరోపించారు. తమ ఫేమ్ తనకున్న క్రేజ్ను రేటింగ్ కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నవదీప్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే కేసు నమోదు చేస్తానని బాలు హెచ్చరించారు. మరోవైపు ఉప్పల్ బాలుకు సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వారు సమాజానికి ఏం ఉపయోగపడ్డారంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఆడిషన్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఏం కావాలంటే మీకు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్, కామెడీ, మీ ఇచ్చే టాస్క్ మాత్రమే ఆడతారు అక్కడ. బిగ్ బాస్ కావాల్సిందంటే వీడియోస్ అంటే ఏంటండి, అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెరుగులు నాకడము, లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్కి వెళ్తారా? మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నేను ఎన్నో రోజులు కష్టపడ్డా, అవమానాలు భరించాను, మా చుట్టాలు కూడా తిట్టారు. అవి నేను భరించి రోజు నేను అగ్నిపరీక్షకు వచ్చి ఆ జీవుడిలో సెలెక్షన్ అయినా, దాంట్లో సెలెక్షన్ అయినా, ఎంత నాకు ప్రేమ ఉంది తెలిసి చెప్పాలంటే. నేను వెళ్తాను అని ఎన్నో కళలో నా జీవితం నాశనం చేసిన నీ వల్ల. నేను ఎప్పుడు బాధపడలేదు, మా డాడీ చనిపోయిన కూడా బాధపడలేదు. కానీ నువ్వు ఒక వేస్ట్ గడవని ఇప్పుడు అర్థమైంది. నవదీపు నన్ను అట్లా అవమానిస్తావు, నీకు ఇష్టం లేకపోతే ఎవరు నువ్వు ఎత్తావు. అభిజిత్ నాకు సపోర్ట్ చేశాడు, తను సపోర్ట్ బిందు మదర్ గ్రీన్ ఎదుర్కొంటే చెవులు చెప్పి రెడ్ ఎత్తానంటే అవసరానికి వాడుకుని టేజ్ పైకి పిలుచుకుని వదిలేస్తారంటే మోసాలు చేసే వాళ్ళు మీకు అవసరం. మాలాంటి మంచి ఉండలు మీకు వద్దా గ్యాస్? నేను ఉప్పల్ వాళ్ళు కాదు. నాకు కంటెంట్ ఏం కావాలంటే మీకు బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్, కామెడీ, మీ ఇచ్చే టాస్క్ మాత్రమే ఆడతారు అక్కడ. బిగ్ బాస్ కావాల్సిందంటే వీడియోస్ అంటే ఏంటండి, అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెరుగులు నాకడము, లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్కి వెళ్తారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ను జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించకపోతే ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జాజుల సురేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కుల నిలిపివేత ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేత కార్యక్రమం చేపట్టింది. దీన్ని వెంటనే కొనసాగించాలని చెప్పి డిమాండ్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియడానికి వెళ్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ అధికారులను పంపించి అణచివేతకు చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి నీతోటి కాదు, ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ. అందులో ఎల్లారెడ్డి ఇంకా పేరు గాంచినది ఉద్యమాలకు, నువ్వు ఆపితే ఆగేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన పథకం ఏదైనా ఉందంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. అది నిరుపేద ఆడపిల్ల పెళ్లికి, నిరుపేద కుటుంబాలకు ఎంతో చేయూతనిచ్చినటువంటి పథకము. దీన్ని వెంటనే కొనసాగించాలి. నీకు చేతగాక, పాలన చేతగాక ఢిల్లీకి మూటలు మోసడు తప్పితే నువ్వు చేసేది ఏమీ లేదు. ఇక్కడ ప్రజలకు, పేద ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. నువ్వు వచ్చి 3 సంవత్సరాల దాదాపు దగ్గర అవుతుంది. నువ్వు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. నువ్వు ఢిల్లీకి మూటలు మోస్తా ఉన్నావు. కానీ నిరుపేదలకు, ఏదైతే ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు చేయూతనిస్తున్నటువంటి పథకము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ పథకాన్ని వెంటనే కొనసాగించాలి. ఇంకా నీకు సిగ్గు లేకుండా నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పినావా? తులం బంగారం ఇస్తా ఉన్నావు. ఏది నీ తులం బంగారం ఏది? కేసీఆర్ గారు 1,116 ఇస్తున్నాడు, నేను ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి ఇక్కడ పోయిన తులం బంగారం లేదు. మళ్ళీ ఇవాళ 1,116 కూడా నీకు ఇవ్వడానికి దిక్కు లేకుండా ఉన్నావు ఇవాళ ముఖ్యమంత్రి. ఇది ఎంత నేను పోలీసుల అధికారులు పెట్టి ఎన్ని రోజులు అంచవేతలు చేస్తావు? మేము ఎట్టి పరిస్థితులు ఇంకా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి నీకు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. కావద్దు అని చెప్పి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకము పెట్టి ఎన్నో కుటుంబాలకు దాదాపు 15 లక్షలు కావచ్చు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చాలా మంది గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేద ప్రజలను మోసం చేస్తుంది మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అని ఆరోపించారు. ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆమె ధర్నా నిర్వహించారు. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావడం సంతోషం. దీన్ని మనం ఈ ధర్నాను రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాలి. మెదక్లో ధర్నా కావచ్చు, యావత్ రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాను కూడా మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. కనీసం ఈ ప్రభుత్వము అంత సోయలేకుండా ఉండగా ఒక కౌంటర్ వేయరా, కోర్టులో కౌంటర్ వేసి ఈ పథకాన్ని కొనసాగిస్తాం, ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పలేని ఈ ప్రభుత్వము అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాల పరిపాలనలో అద్భుతంగా తీర్చిదిద్దితే దొంగ నాటకాలు ఆడి దొంగ మాటలు చెప్పి కేవలం కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం చేసి ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నో ఆశలు చూపించి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా నిజంగా కూడా పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే రైతులను సర్వనాశనం చేసింది ప్రభుత్వం. రైతన్నలకు ఇవ్వాల్సినటువంటి రైతు బీమా కూడా ఈ మధ్య పేపర్లో విన్న రైతు బీమా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలే. రేపు ఎవరైనా రైతుకి ఇబ్బంది చనిపోతే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావడం సంతోషం. దీన్ని మనం ఈ ధర్నాను రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ సాహెబ్ నగర్లోని వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీలో స్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సాహెబ్ నగర్ కమన్ సమీపంలో 39-40 నంబర్ల స్థలాల విషయంలో వివాదం కొనసాగుతుంది. ప్రజా అవసరాల కోసం 1987లో కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గిఫ్ట్ డీడెడ్ ద్వారా ఈ స్థలాలను కేటాయించినట్లుగా సమాచారం. అయితే సుమారు 40 ఏళ్లుగా సొసైటీ క్రియాశీలకంగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2-3 ఏళ్ల క్రితం కొత్త సొసైటీ ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది. పాత సొసైటీకి నిర్వహించిన ఎన్నికలు చెల్లవని జిల్లా సహకార అధికారి లిఖితపూర్వకంగా తెలిపినట్లుగా సమాచారం. ఇదే సమయంలో స్థలంలో నిర్మించిన నిర్మాణాన్ని తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఆదేశాల మేరకు నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియను హైడ్రా ప్రారంభించింది. నిర్మాణ పనులు కొనసాగితే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. అరౌండ్ 8:30కు ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనస్థిపురం పోలీసు ఒక ఇంటర్స్టేట్ హ్యాషిష్ ఆయిల్, అంటే ఇది హాష్ లేదంటే హ్యాషిష్ ఆయిల్ అని అంటాము. అరౌండ్ 8:30కు ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనస్థిపురం పోలీసు ఒక ఇంటర్స్టేట్ హ్యాషిష్ ఆయిల్, అంటే ఇది హాష్ లేదంటే హ్యాషిష్ ఆయిల్ అని అంటాము. అరౌండ్ 8:30కు ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనస్థిపురం పోలీసు ఒక ఇంటర్స్టేట్ హ్యాషిష్ ఆయిల్, అంటే ఇది హాష్ లేదంటే హ్యాషిష్ ఆయిల్ అని అంటాము. అరౌండ్ 8:30కు ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనస్థిపురం పోలీసు ఒక ఇంటర్స్టేట్ హ్యాషిష్ ఆయిల్, అంటే ఇది హాష్ లేదంటే హ్యాషిష్ ఆయిల్ అని అంటాము. అరౌండ్ 8:30కు ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనస్థిపురం పోలీసు ఒక ఇంటర్స్టేట్ హ్యాషిష్ ఆయిల్, అంటే ఇది హాష్ లేదంటే హ్యాషిష్ ఆయిల్ అని అంటాము. అంబర్పేటలో నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. సిపిఎల్ రోడ్లోని శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో ఎల్లమ్మ తల్లి శాకాంబరి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పుట్టకు భక్తులు పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారము పంచమి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది. ఎన్నోసార్లు నన్ను రమ్మని ఇక్కడ పిలిస్తే కూడా నేను మా అత్తగారింటికి పోవాలని రాకపోతుంటే, నేను తర్వాత వచ్చినాక నాకు చాలా అమ్మవారు మా వారికి కొంచెం సుస్తైతే 5 వారాలు వచ్చి పోదామనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు మంచిగా అనిపించింది. ప్రతి మంగళవారం నేను ఏదో ఊర్లో లేకుంటేనే ఊరుకుంటాను, కానీ ప్రతి మంగళవారం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. చాలా అనుకున్న పనులు నెరవేరుస్తాయి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉంటారు. అమ్మవారు ఇవాళ సోమవారం చాలా పవిత్రంగా అమ్మవారు పంచమి వచ్చింది. అమ్మవారికి చాలా బాగా జరుగుతుంది. ఈరోజు నాగుల పంచమి సోమవారం.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఎంపీ అప్పలనాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదం చేశారు. ఈరోజు ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, ఆపద ముక్కులవాడు, ఈరోజు మా వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈరోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుని దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే అని మొక్కితే మంచి ల్యాండ్, బిల్డింగ్లు అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టి ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త కోటి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య రాజమణి రోకలి బండతో భర్త తలపై దాడి చేసినట్లుగా సమాచారం. వెంకటేశ్వర్లు ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తుండగా రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఇల్లు పైన రూమ్లు వేయాలి, మరమ్మతు చేయాలి అని చెప్పి, అంటే పెద్ద మనుషులు ఇప్పుడు ఇద్దరే వచ్చిండ్రు కదా, వీళ్ళు వచ్చే వారం ఆదివారం మాట్లాడదంతి అని చెప్పి ఆయన అన్నాడు. అన్న తర్వాత మాట పెరిగి ఇక రాజమని నూకేసింది. అటువంటి లోకల్ బండి ఉంటే తీసి తల మీద తలవాలి హాస్పిటల్ తీసుకెళ్ళి. ఎక్కడ చనిపోయాడు? కర్మాల. ఆ కర్మాల మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ జరిగింది. కానీ అసలు మా పల్స్ అది పడిపోయిందట. రిటర్న్ ఇక్కడికి తీసుకొచ్చింది, హుస్నాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్.